ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విద్యా కానుకపై ఏపీలో ఒక పొలిటికల్ హీట్ అయితే నడుస్తోంది. జగన్ ఫోటోతోనే అంటే జగన్ ఫోటో ఉన్నటువంటి అది మనం ఆల్రెడీ మాట్లాడేసాం. కాబట్టి అంటే ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్లో చూపించినటువంటి మ్యాగ్నానిమిటీ ఒరిస్సాతో చూపించినటువంటి మ్యాగ్నానిమిటీని కలిపి మాట్లాడాం కాబట్టి సబ్జెక్ట్ దాన్ని కవర్ చేసినట్లే అంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ మంత్రులకు సంబంధించి కూడా శాఖలు కేటాయించారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ని, అదే విధంగా పవన్ కళ్యాణ్కి మరికొన్ని శాఖలు కూడా కేటాయించారు. పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, దగ్గరగా 6 శాఖల వరకు. అంటే ఒక విషయం ఇక్కడ ఇప్పుడు డిప్యూటీ సీఎంకు సంబంధించి నాకు తెలిసినంత వరకు మంత్రి హోదా ఉండదు అనుకుంటా. ఇతర శాఖలకు సంబంధించి మంత్రి హోదా ఉండొచ్చేమో. కాదు డిప్యూటీ సీఎం అనేది ఏంటంటే ఇక్కడ రాజ్యాంగంలో పొందుపరచలేదు. అవును, డిప్యూటీ సీఎం అనేది మనం అనధికారికంగా ఇచ్చుకుంటున్నట్టు అధికారిక పదవి. అంటే మిగతా మంత్రుల కంటే లేదా ముఖ్యమంత్రి ఆబ్సెన్స్లో మంత్రివర్గాన్ని చైర్ చేయడానికి, అదే సందర్భంలో ముఖ్యమంత్రి ఆబ్సెన్స్లో ప్రధానమైనటువంటి శాఖల మీద ఒక దృష్టి పెట్టడం అనేది ఉద్దేశం. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే డిప్యూటీ సీఎం అనేది 6వ వేలు అని చెప్పి వ్యాఖ్యానించినటువంటి నీలం సంజీవ్ రెడ్డి వ్యాఖ్యలు కూడా కొంతవరకు కరెక్టే. కానీ ఇక్కడ ప్రధానంగా అంశం ఏంటంటే ఈ కూటమిలో సమప్రాధాన్యం ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి పోస్టు. అయితే ఒక విషయం చెప్పాలి, పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ వ్యవస్థ, పంచాయతీరాజ్ శాఖలో ఉండేటటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ గత ప్రభుత్వ హయాంలో అనేక ఇబ్బందులు పడింది. సర్పంచ్లు అనే వాళ్ళకి అసలు పవర్ లేనటువంటి పరిస్థితి ఉంది. సర్పంచ్లకు ఇచ్చేటటువంటి నిధులను కూడా దాని విషయంలో కూడా వివాదం ఉంది. మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైనటువంటి పరిస్థితిలో అంటే గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఇదే అంశం మీద చాలా వివాదాలు ఉన్నాయి. ఒక పక్క సర్పంచ్కి ప్యారలల్గా వచ్చినటువంటి జన్మభూమి కమిటీల మీద మొదటి టర్మ్లో వివాదాలు ఉంటే, రెండో టర్మ్లోనేమో సర్పంచ్ వ్యవస్థకి పని లేకుండా చేసినటువంటి వాలంటీరు గ్రామ సచివాలయ వ్యవస్థ కూడా ఖచ్చితంగా డిస్కషన్లో ఉన్నాయి. దీంతో పాటు సర్పంచ్లకు ఉండేటటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది పంచాయతీరాజ్ వ్యవస్థ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కానీ భారత రాజ్యాంగ స్ఫూర్తికి కానీ పట్టుగొమ్మ అని చెప్పాలి. ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ప్రధానమంత్రికి చూడండి, ప్రత్యక్ష ఎన్నిక లేదు. ముఖ్యమంత్రికి చూడండి, ప్రత్యక్ష ఎన్నిక లేదు. జిల్లా పరిషత్ చైర్మన్కి చూడండి, ప్రత్యక్ష ఎన్నిక లేదు. కేవలం సర్పంచ్కి మాత్రమే ప్రత్యక్ష ఎన్నిక ఉంటుంది. ఒక పదవికి సంబంధించిన ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేలు అందరూ కలిసి మనం శాసనసభగా ఏర్పడతారు కాబట్టి అక్కడ లేదు. కానీ ఇండివిజువల్గా నిర్వహించే పోస్టులకు సంబంధించి దేనికి భారత రాష్ట్రపతితో సహా ఎక్కడ ప్రత్యక్ష ఎన్నిక లేదు. కేవలం సర్పంచ్కి మాత్రమే ప్రత్యక్ష ఎన్నిక ఉంది. ఈ సర్పంచ్ స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలపడితేనే దేశ ప్రజాస్వామ్యం నిలబడుతుంది. దేశ ప్రజాస్వామ్యానికి పిల్లర్ లాంటిది ఇది. అటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థని నాశనం చేసినటువంటి గత ప్రభుత్వాలకు సంబంధించిన 2 ప్రభుత్వాల మీద ఈ ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కొంత వివాదం నడుస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టాస్క్ ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థని స్పిరిట్ని బిల్డ్ చేయాలి. అదే సందర్భంలో రూరల్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి వివిధ పథకాలని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆయన ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 2 బహుశా ఆయన వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్తో తీసుకున్నారేమో అనిపిస్తుంది. ఆయన సహజంగానే ఆయనకు ఉన్నటువంటి గ్రామీణ కొద్ది సందర్భాల్లో ఆయన జనసేనకు సంబంధించినటువంటి మీటింగ్లో కూడా చెప్పారు, ప్రజాస్వామ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థని బలపరిచినప్పుడే మనం గ్రౌండ్ లెవెల్ ప్రజాస్వామ్యం బలపడుతుంది, అది మొత్తం భారతదేశంలో ప్రజాస్వామ్యం డెవలప్ అవడానికి కారణం అవుతుందని చెప్పారు. బహుశా అదే ఉద్దేశంతో ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కేంద్రం నుంచి కూడా మనకు కొన్ని రావాల్సి ఉన్నాయి. రాష్ట్రానికి వాళ్ళు అయితే హామీలు ఇచ్చారో వాటిని రాబట్టడానికి కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే చాలా ఫర్మ్ గా పనిచేస్తారనే చర్చ కూడా నడుస్తోంది. ఇక వంగలపూడి అనితకి హోంశాఖ కేటాయించారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ హోంశాఖ కేటాయించడం నాకు తెలిసి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి సబితా ఇంద్రారెడ్డితో ప్రారంభమైంది. దేశంలో మొదటి సబితా ఇంద్రారెడ్డితో ప్రారంభమైంది. ఆ తర్వాత తానేటి వనిత అండ్ మేకతోటి సుచరిత రూపంలో మరో 2 పనిచేశారు. కానీ వీళ్ళందరికంటే డైనమిక్గా పనిచేసే అవకాశం మాత్రం ఖచ్చితంగా వంగలపూడి అనితకు ఉంది. ఎందుకు అంటే దీనికి ఒక ప్రధానమైన కారణం చెప్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కక్షలు కార్పణ్యాలతోటి అట్టుడుకుతోంది. వ్యక్తిగత కక్షలు, పార్టీల కక్షలు, కులాల కక్షలు వీటన్నిటి ఉన్నటువంటి నేపథ్యంలో, అదే సందర్భంలో గంజాయికి సంబంధించిన ఆరోపణలు కూడా తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వంగలపూడి అనిత మీద ఉన్నటువంటి పెద్ద టాస్క్ ఏంటంటే వీటన్నిటిని రెగ్యులేట్ చేయటం, ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడం. ఇక మరొక ముఖ్యమైనటువంటి శాఖ నిర్వహించబోతున్నటువంటి పయ్యావుల కేశవ్కి సంబంధించి విషయం మాట్లాడాల్సిందే. పయ్యావుల కేశవ్ ముందున్నటువంటి అది పెద్ద టాస్క్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో భారీ హామీతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వ హామీలు
ఆచరణలో చూపించడం, అదే సందర్భంలో గందరగోళంగా ఉన్నటువంటి ఆర్థిక శాఖని మళ్ళీ పట్టు సాధించడం. అయితే స్వయంగా ఆయన మంచి ఆరేటర్, కానీ ఆరేటర్తో పాటు బాగా స్టడీ చేసే వ్యక్తి. స్వయంగా నాకు అంటే వ్యక్తిగతంగా కూడా బాగా పరిచయం కాబట్టి నేను దగ్గరగా చూసా. ఒక చిన్న విషయం చెప్పాలి, ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి 5-6 గంటలు చదివేవాడు నాకు తెలిసి. అంటే అంత స్టడీ చేసి, అంటే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి టైంలో విమర్శించడానికి ఒక సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేసేవాడు. ఎక్కడ ఏ పాయింట్, ఏ కార్నర్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కానీ చక్కగా ఆన్సర్ చెప్పేవాడు. ఇది బహుశా ఆయనకి అసెట్ అవుతుందేమో అని నేను భావిస్తున్నా. కానీ ఆయన ముందు ఉన్నటువంటి పెద్ద టాస్క్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవస్థల్ని, మొత్తం ఆర్థిక వ్యవస్థని సెట్ చేయటం. ఐటీ శాఖకు సంబంధించి లోకేష్కి మళ్ళీ ఆయనకి బాధ్యతలు అప్పగించారు. అండ్ గతంలో కూడా ఆయన కొంత ట్రై చేశారు అనేక ఐటీ సంస్థలను తీసుకురావడానికి, అటు వైజాగ్ కావచ్చు, అమరావతికి కావచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన ఆల్రెడీ దాని గురించి సంబంధించి కామెంట్ కూడా చేశారు. గతంలో నేను నా ప్రయత్నం నేను చేశాను, గతంలో ఎదుర్కొన్నటువంటి సవాళ్ళన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మరింత ముందుకు మరిన్ని కంపెనీలు తీసుకొచ్చి. అయితే ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు, కొంచెం దాని మీద జరిగినటువంటి ప్రచారం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణకి ఒక పెద్ద గండంగా మారుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మారింది. అది ఒక పెద్ద సమస్య. అదే సందర్భంలో గత ప్రభుత్వాల్లో వచ్చినవి, అంతకుముందు వచ్చినటువంటి కంపెనీలు కూడా వెళ్ళిపోయినాయి అనేటువంటి ప్రచారం. అది వెళ్ళిపోయిన విషయం కూడా కొంతవరకు వాస్తవం అయితే దానికి సంబంధించి ప్రచారానికి సంబంధించి లోతులను అయితే పరిశీలించారు. అంటే అదానీ సెంటర్ని బెదిరించారు కాబట్టి వెళ్ళిపోయింది అనేటువంటి అంశం. అదే సందర్భంలో లులుని బెదిరించారు కాబట్టి వెళ్ళిపోయింది, హైదరాబాద్కి వచ్చేసింది. కేరళలో ఇంకొక పెద్ద, అంటే స్వయంగా ఇటు కేటీఆర్ కూడా కామెంట్ చేశారు, ఆంధ్ర వాళ్ళు కాదంటే మనం తెచ్చుకున్నాం, మనం కష్టపడని. అంటే ఇక్కడ జరిగిందేమో చిన్న పెట్టుబడి, వేరే కేరళలో పెట్టింది భారతదేశంలో అతి పెద్ద మాల్. అవును, అది ఖచ్చితంగా గమనించాలి. అయితే భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాల్లో మరింత పెద్ద మాల్స్ రాబోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు అయితే కేరళలో ఉన్నటువంటిదే పెద్ద మాల్గా చెప్పాలి. అంటే ఇప్పుడు ఇంకో విషయం, పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ఐటీ పెట్టుబడులు కానీ, అటు జనరల్గా ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వీటన్నిటి విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రతికూల వాతావరణం ఉందో దాన్ని సానుకూలంగా మార్చాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సానుకూలంగా మార్చే క్రమంలో జరిగేటటువంటి ఈ ఎక్సర్సైజు, దానికి అదే సందర్భంలో ఎకో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయటం, ముఖ్యంగా శాంతి భద్రతలు బాగున్నాయి, పటిష్టమైనటువంటి ప్రభుత్వం ఉందని చెప్పాలి. ఇదే నేపథ్యంలో ప్రోత్సాహకాలకు సంబంధించి ఒక ప్యాకేజ్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి 50,000 కోట్ల రూపాయల బీపీసీఎల్ కూడా ఈ ఉన్నటువంటి 3 రాష్ట్రాల్లో ఎవరెక్కువ బెటర్ ఆప్షన్ ఇస్తే వాళ్ళకి వెళ్ళాలనేటటువంటి ఆలోచనలో ఉంది అనేది ఒక అంశం. ఇంకొక అంశం ఏంటంటే ఇటు సౌత్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆల్రెడీ హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు, చెన్నై 3 కూడా అమరావతి ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్కు చుట్టూ ఉన్నటువంటి ప్రధాన నగరాలు అనుకోవచ్చు. వీటిని కాదని ఈరోజు ఆంధ్రప్రదేశ్కు లేకపోతే అమరావతికి, విశాఖకు పెట్టుబడులు తీసుకురావాలంటే అది సామాన్యమైనటువంటి అది కూడా మీరు అన్నట్లుగా ఉన్నటువంటి నెగిటివ్ ప్రచారంలో భాగంగా. అంటే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సెకండ్ బిగ్గెస్ట్ కోస్ట్ లైన్ ఉన్నటువంటి రాష్ట్రం. పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్ కంపెనీస్ పెట్టాలంటే ఇంపోర్ట్కి సంబంధించినటువంటి యాక్సెస్ ఈజీగా ఉండాలి, దానికి మంచి పోర్ట్ ఉండాలి. ఆల్రెడీ కాకినాడ పోర్ట్ ఉంది, మచిలీపట్నం పోర్టు కూడా దాన్ని అతి తక్కువ ఖర్చుతోటే పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 2 చోట్ల ఎక్కడో రావడానికి, ఒక దగ్గరికి రావడానికి అయితే బీపీసీఎల్ సిద్ధంగా ఉంది. బీపీసీఎల్కి ఎవరు ఎక్కువ ఇన్సెంటివ్ ఇస్తారు అనేటటువంటి బేస్లో ఒక పక్క పోటీ పడుతుంది కూడా ప్రధానమంత్రి రాష్ట్రం. గుజరాత్ ఒక ప్రధాన పోటీదారు. గుజరాత్కి ఆంధ్రప్రదేశ్కి మధ్య ఉన్నటువంటి పోటీలో ఖచ్చితంగా ఇది కనుక తెచ్చుకోగలిగితే మాత్రం ఒక పెద్ద పాజిటివ్ వైబే కాదు, ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి కూడా కొంచెం బూస్ట్ వస్తుంది. ఇమ్మీడియట్గా జరిగేటటువంటిది ఏంటంటే కాంప్లెక్స్, అంటే రిఫైనరీ నిర్మాణానికి జరిగేటటువంటి ముందు ఎంప్లాయ్మెంట్ జనరేషను, అదే సందర్భంలో దాని ఆధారంగా వచ్చేటటువంటి ఎకనామిక్ గ్రోత్, ఇదన్నీ కూడా ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా ఒక బూస్ట్. ఇంత పెద్ద సంస్థ వస్తే మిగిలిన సంస్థలు కూడా ఒక్కసారిగా ఆకర్షితులు అవుతారు. ఏంటి అంత పెద్ద సంస్థ రాష్ట్రానికి వెళ్ళింది, మనం కూడా ఆలోచించాలి. ప్రభుత్వ రంగంలో సంస్థ కాబట్టి మరింత అవకాశాలు అయితే మెరుగ్గా ఉంటాయి అనేది చెప్పాలి. ఫైనల్ గా ఒక మాట మాత్రం మీరు చెప్పినట్లుగా వాస్తవం, అంత పెద్ద కోస్టల్ లైన్ ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంది కాబట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కామెంట్ చేశారు ఆ కోస్టల్ లైన్ ఏమాత్రం వినియోగించుకోవట్లేదని.
చూద్దాం ఈ ప్రభుత్వం సుమారుగా 940 కిలోమీటర్లు పైగా ఉన్నట్టుంది. అవును. రెండోది అసలు ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఎక్కడైతే కోస్ట్ లైన్ ఉందో ఈ కోస్ట్ లైన్ కి ప్యారలల్ గా 1100 కిలోమీటర్లు, సుమారు 1000 కిలోమీటర్ల పైగా ప్యారలల్ గా హైవే ఉంది. ఓకే. ఇది స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో భాగంగా ఎన్డీఏ గవర్నమెంట్లోనే వచ్చినటువంటి ఒక వరంగా చెప్పాలి. మొత్తం కోస్ట్ లైన్కి ప్యారలల్గా ఉన్నటువంటి హైవే అంటే అక్కడ తయారైనటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, అంటే రిఫైనరీలో తయారైనటువంటి ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటాయో వాటిని మళ్ళీ వివిధ ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి ఉండేటువంటి యాక్సెస్ రోడ్లు కూడా బాగా బెటర్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక పెద్ద అసెట్గానే చెప్పాలి.